ఓకే అండి, ఈరోజు అయితే ఆర్డర్ సన్నపూస తీస్తున్నాను. పెద్ద వీడియో కూడా కింద లింక్ ఇస్తానండి, కావాలంటే చూడండి. 2 రోజులు 2 కత్తికీలు తీయాలి. ఇవాళ సగం తీస్తాను, రేపు సగం తీస్తాను అనమాట. సన్నపూస శనగపిండి ఎంత వేయాలి, దీనికి బియ్యం పిండి ఎంత వేయాలి అనేది కరెక్ట్ కొలతలతో చెప్తాను. దీన్ని మేము కొంత సైడ్ ఏమో దారం పూస అంటారు, దీన్ని కొంతమంది ఏమో వేరుగా పిలుస్తారు. ఇదిగోండి, ఫుల్ కాకలో తిప్పుకోవాలి. పూత గిద్ద అది ఒక సగం నింపాలి నూనెలోకి. సగం గిద్ద నూనెలో దింపి పొంగు వచ్చిద్ది. అరగిద్ద తిప్పానండి, అరగిద్ద కన్నా ఎక్కువ పడుతుంది. అంటే ఈ అరగిద్ద దగ్గరగా మరింత పోసి వచ్చింది. చూపిస్తానండి, కట్ చేయకుండా చూపిస్తున్నాను ఈ వీడియో అయితే. ఎమ్మంటనే వేగేసిద్ది, మనకి పెద్ద టైం ఏం పట్టదు. ఇది 1 నిమిషం మహా అయితే. ఇదిగోండి, దీన్ని ఇప్పుడు మడతేద్దాం మనం. ఇదిగోండి మడతేద్దాం, మడత మీద ఆగనిద్దాం. ఇది చాలా సింపుల్ అండి, కాకపోతే గిద్దలు సరైన కళాయిలు అవన్నీ ఉండాలి. ఇవి చేసుకోవాలంటే చేసుకోవడం అయితే సింపుల్ ఇది, కానీ గిద్దలు కళాయిలు సరైనవి ఉండాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక మడతేద్దాం. ఇదిగోండి ఇందాక తీసింది అయితే, ఒక పల్లెల్లోకి వస్తుంది. ఇందాక తీసిన ఒక గిద్ద అనమాట. ఇదిగోండి, ఇది మళ్ళీ ఇంకోసారి ఇటు తిరగేద్దాం, పైది కిందకి తిరగేసి అయిపోయింది, తీసేస్తున్నా. చూసారా ఎంత బాగా వచ్చిందో, చాలా ఈజీ అనమాట. ప్రాసెస్ కూడా కింద పెద్ద వీడియో లింక్ ఇస్తా, చూడండి. ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.